హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ. మేము ఈరోజు బైక్‌లో ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో చూడండి చెప్పేస్తాను. మేమైతే మా ఆయన లాస్ట్ వీకే చెప్పారనమాట. రంజాన్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ బాగుంటాయి అనేసి. అందుకైతే మేము కోరమంగల్ వెళ్ళాలా, శివాజీనగర్ వెళ్ళాలా అని చాలాసేపు వాదులాడుకొని, కొట్లాడుకొని నేనేం రానులే నువ్వే పో అని, నాకేం వద్దులే అని. మా ఆయన అయితే మండీకి వెళ్దామా, ఇంపీరియల్కి వెళ్దామా, బార్బిక్యూకి వెళ్దామా, ఇప్పుడైతే అక్కడ ఫుల్ ఉంటారు, పిల్లల్ని ఎత్తుకొని కష్టము అన్నారు. ఫస్ట్ అయితే ఆశ పెట్టేశారు కదా, అంటే వెళ్దాము అనేసి. అందుకనేసి నాకైతే వెళ్ళాలనిపించింది. ఇవైతే నార్మల్గా ఉండేవే కదా, ఇవైతే 1 ఇయర్కి ఒకసారే కదా అని మేము వెళ్ళాము. ఇప్పుడు శివాజీనగర్ దగ్గర ఉన్నామండి. శివాజీనగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మేము మామూలుగా వెళ్ళినప్పుడైతే ఏం ట్రాఫిక్ లేదు. అక్కడ ఎంటర్ అయినామో లేదో ట్రాఫిక్ అయిపోయింది. మేము అక్కడ 4కి అలా వెళ్ళింటామండి. అప్పటికే చాలా ఫుల్గా ఉన్నింది. మళ్ళీ మేము తిరుక్కొని వచ్చేసరికి ఇంకా ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది. ఫుల్గా ఎక్కువ జనాలు కూడా వచ్చేసారు. ఇప్పుడైతే మేము ఎంట్రన్స్ అయ్యాము. చూడండి ఇక్కడ అంతా షాపింగ్ మాల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. మనకి ఏం కావాలో అవన్నీ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయన్నమాట. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే తినాలంటే తినచ్చు. జ్యువెలరీ షాప్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మేము అక్కడ నుంచి బయటపడడానికే మాకు చాలా టైం పట్టిందండి. ఇక్కడ పూజ సామాగ్రి కానీ, లేదా ఇక్కడ చూడండి ఇదంతా జనరల్ స్టోరు. ఇవంతా జనరల్ స్టోర్ అండి. అంటే ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్కటి ఉంటాయండి, బాగుంటాయి. అంటే షాపింగ్ క్లాత్స్ ఒక సైడు అలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదైతే కాఫీ పౌడర్ షాప్ అండి. ఏ కాఫీ పౌడర్ కావాలి మీకు, రోజ్ టీ కావాలా, జింజర్ టీ, సాఫ్రాన్ టీ, అలా అన్ని టీ పౌడర్లు దొరికే షాప్ అనమాట. శివాజీనగరు, చిక్పేటు ఇవన్నీ చాలా ఉంటాయండి. ఇవంతా డెకరేషన్ ఐటమ్స్. ఇక్కడంతా పూజ సామాగ్రి, డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇక్కడైతే చూడండి ఇది షాపు. అల్లము, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు. ఇదైతే ముస్లిమ్స్ వేస్తారు కదండి, ఇవి క్లాత్ శారీసు. చూడండి చెమ్కీలు మెరిసిపోతున్నాయి. అసలు ఎలా కట్టుకుంటారో ఏమో బాబు. సమ్మర్లో వస్తుంది కదా రంజాను, ఈ మంతే కదా సమ్మర్లో వస్తుంది పండుగ. అది కాక వాళ్ళు వేర్ చేసేవన్నీ ఇలా చెమ్కీలు చీరలే కదా, ఎలా కట్టుకుంటారో ఏమో బాబోయ్. చూడడానికే భయం వేస్తుంది. కట్టుకోవడానికి అంటే చాలా కష్టమే, కానీ వాళ్ళకి అవే నచ్చుతాయి ఎందుకో మరి. ఇక్కడైతే చూడండి ఇదంతా శివాజీనగరే అండి. ఇది ఎంట్రన్సే. ఇక్కడ చూడండి కూరాకులు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. మనకేం కావాలంటే అవి, చెప్పులు కానీ, గుడ్డలు కానీ అన్నీ. ఇది చూడండి వెడ్డింగ్ స్టోరు. నేనైతే ఏమైనా కొనుక్కుందాం అనుకున్నాను, కానీ మా ఆయన అయితే ఇప్పుడు కొనే పరిస్థితిలో లేంలే అని చెప్పాడు. చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. పిల్లలు అయితే మా బాబు అయితే ఇక్కడ ఎంటర్ అయినామో లేదో అంతవరకు బాగానే ఉన్నాడు, కానీ ఇక్కడ ఎంటర్ అయినామో లేదో ఒకటే ఏడుపండి బాబు. ఎందుకంటే అంత ఊపిరాడకున్నా అట్లా అంత ట్రాఫిక్ ఉన్నిందనమాట. అందులోనూ వాడికి ఆకలి కూడా వేసింది అప్పుడు. అందుకే ఎక్కువ వెయిట్ చేశాడు. మా ఆయన నన్ను తిడతాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. వాడు ఏడిస్తే నేనేం చేయనండి, ఎక్కడికి పోకుండా ఉంటామా అలా అని చెప్పండి. ఎన్ని రోజులు అని అలానే ఉండాలి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిందే లేదు మేము అసలు. అప్పుడప్పుడు బయట వెళ్ళాలి కదా, అందుకనే వెళ్ళాలనిపిస్తుందండి. ఇక్కడ చూడండి గాజులు, చెప్పులు, మేకప్ సామాన్లు, ఇవి గాగుల్స్ అంట. చూడండి మేకప్ కిట్లు ఇవంతా దొరుకుతాయండి. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు, చెప్పులు కానీ, టోపీలు కానీ, క్లిప్స్, ఇయర్ రింగ్స్ ఉంటే కొనుక్కుందాం అనుకున్నాను. బయట పెట్టుకొని ఉంటారు కదా డిస్ప్లేలో అవి, కానీ ఇయర్ రింగ్స్ ఎక్కడా కనిపించలేదు. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ చూడండి బయటే బండ్ల మీద క్లాత్స్ పెట్టుకున్న ఊరగాయలు, చాలా రకాల పికిల్స్ అయితే ఉన్నాయి అక్కడ బండి మీద. ఇక్కడైతే మేము ఇంకా వెళ్ళలేదండి, తినే స్ట్రీట్కి అయితే ఇంకా వెళ్ళలేదు. ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. నేనైతే బండిలో కూర్చొని వీడియోలు తీసుకుంటా ఉన్నాను. మా పిల్లోడు ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడైతే చెనిక్కాయలు ఉన్నాయి, ఉడకబెట్టినవి, పచ్చివి అట్లా ఉంటాయి కదండి. పచ్చివే ఉడకబెట్టినవి కాదు.
ఇక్కడ చూడండి అందరూ ముస్లిమ్సే అండి. ఎక్కువ ఉన్నిందైతే ముస్లిమ్సే. ఇక్కడ ఎక్కువ వాళ్ళే అంట ఉండేది. ముస్లిమ్స్ ఉన్నారు. షాపింగ్ రంజాన్ వచ్చింది కదండీ! అందుకని ఫుల్‌గా వాళ్ళే ఉన్నారనమాట షాపింగ్ చేయడానికని. పాపం నడవడానికి కూడా దారి లేదండి. అంత ఫుల్‌గా ఉన్నారు జనాలైతే. మేమైతే ఎలా బయటపడాలా? మళ్ళీ రిటర్న్‌లో ఎలా రావాలా? అని చాలా టెన్షన్ అయితే పడ్డాను నేనైతే. ఎప్పుడు ఈటి నుంచి బయటపడి ఇంటికెళ్ళిపోవాలా అనిపించింది. ఇంక మా ఆయనకి చెప్తే నేను చెప్పింది అందుకే కదా! నువ్వు నా మాట ఇంటావా అంటాడు. అందుకే నేను కొంచెం యాక్టివ్‌గా ఉన్నాననమాట. ఏమీ అంటే అలసిపోకున్నా నటించాననమాట. మేమైతే ఇంకా వెళ్తూనే ఉన్నామండి. ఇక్కడ చూడండి శారీసు, బ్యాంగిల్సు ఏం కావాలి మీకు? ఇక్కడ చూడండి కోన్లు, మెహందీ ఫేమస్ కదా ఫంక్షన్‌కి. ఇక్కడేదో ఫ్రీగా ఇచ్చినట్టు చూడండి ఎగబడిపోతున్నారు జనాలు. కానీ అన్నీ డబ్బులు పెట్టే కొనాలి. కానీ కొనడానికి కూడా ప్లేస్ లేదు అంతగా ఉన్నారండి జనాలు. ఒకసారి షాపింగ్ అంటే మనసులో పడిందంటే ఇంక షాపింగ్ చేస్తూనే ఉండాలనిపిస్తుందండి. ఇక్కడ చూడండి పీచు మిఠాయి, షూసు, షర్ట్సు, ప్యాంట్సు. మేమైతే ఇంకా తినే స్ట్రీట్‌కి రాలేదు. దానికోసం నేను ఈగర్‌గా వెయిట్ చేసా. నా లోకమంతా అక్కడే ఉందన్నమాట. అది మాత్రం రాలేదు. ఇంకా తినే స్ట్రీట్ మాత్రము. ఇంకా వెళ్తూనే ఉన్నామన్నమాట. ఇవంతా బట్టల షాపులు. ఇవంతా చూడండి బట్టల షాపులే. ఇవన్నీ కూడా బట్టల షాపులే. ఎప్పుడొస్తుందిరా బాబు ఈ స్ట్రీట్ అని చూసుకొని ఉన్నా నేను. చూడండి ఇదంతా మా ముందున్న ట్రాఫిక్. ఎక్కడ బయటపడాలా అని ఉన్నాను నేను. ఎంతసేపు పడుతుందో ఇంకా ఎప్పుడు తినాలి అని చూస్తున్నాను. డెకరేషన్ లైట్స్, పిల్లల ఆట సామాన్లు. చూడండి నడుచుకొని పోయే వాళ్ళే ఇట్లా ఉన్నారంటే ఇంక బండ్లో వాళ్ళకి ఎట్లా ప్లేస్ ఉంటుందండి. ఇవన్నీ అత్తర్లు అనమాట. అందరు షాపింగ్ చేసుకొని కవర్లు, బ్యాగులు ఎత్తుకొని ఈడ్చుకొని పోతున్నారండి. వచ్చామండి. ఇదేనేమో అని ఎంత ఆశగా అయిపోయినాను. కానీ వీళ్ళేమో ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే పొయ్యి వెలిగిస్తున్నారు. ఇంకా అయ్యేది ఎప్పుడు అనుకున్నాను. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ కనిపించాయి. అమ్మయ్య అనుకున్నాను. చూడండి వచ్చేసింది ఇక్కడ మటను, చికెను, ప్రాన్స్, ఫిష్ ఏది కావాలండి మనకు అది ఉంది. గ్రిల్ చికెను, చికెన్ లాలీపాప్స్, చికెన్ కబాబు, ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ కబాబు ఏందేందో పెట్టేశారండి. చికెన్ మటన్ స్టాల్స్ అని. మేమైతే ఫస్ట్ బిర్యానీ తినాలనుకున్నాము. మా పిల్ల మా ఆయన ఆఫ్టర్నూన్ తినలేదు. బయటకు వెళ్తాం కదా అని నేనేమో తిన్నానండి. నేను ఆకలికి తట్టుకోలేక తినేసాను. ఇక్కడ చూడండి అన్నీ గ్రిల్ చికెన్ అంట. అన్నీ ఎక్కువ పొయ్యి మీదే చేస్తున్నారండి. నేను చూడండి ఎక్కువ పొయ్యి మీదే వెలిగించి చేస్తున్నారు. గ్యాస్ తక్కువ ఇక్కడ గ్యాస్ వాడారు. కొన్ని చోట్ల పొయ్యి మీద చాలా వరకు పొయ్యి మీదే వాడారు. ఇది రోస్ మిల్క్, ఇదంతా స్వీట్ కార్డ్ అంట. చికెను, మటను అసలు స్పెషల్స్ అసలు అర్థం కాలేదు నాకు ఏంటివని. ఇవి చూడండి ఆనియన్ సమోసా ఉన్నాయి, చికెన్ సమోసా ఉన్నాయి. మేమైతే ఒక 3-4 హోటల్స్కి వెళ్ళాము. 3-4 హోటల్స్లోన బిర్యానీ ఖాళీ అయిపోయిందన్నారు. ఇంకా రెడీ చేయాలి అన్నారు. అమ్మయ్య ఏందబ్బా ఇది కష్టాలు అనుకున్నాము. మళ్ళీ అయితే మొత్తానికి ఒక హోటల్లోనే చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చికెన్ హలీం తినాలనుకున్నాం. చూడండి గులాబ్ జాము, స్వీట్ కార్డ్ ఇవంతా స్వీట్ కార్డు, స్వీట్ కీరా అవంతా అండి. హలీం కోసమే వెళ్ళాం మేము మెయిన్. కానీ మా వాళ్ళు ఆకలికి తట్టుకోలేక బిర్యానీ కావాలన్నారు. ఇదంతా కుల్ఫీ ఐస్ క్రీమ్లు అనమాట. ఆకలికి తట్టుకోలేక వాళ్ళు బిర్యానీ తినేద్దాము అన్నారు. సర్లే అని తిన్నారు వాళ్ళు. నేను తిన్నాను 2 ప్లేట్స్ తీసుకొని. ఇక్కడైతే ఒక హోటల్కి వచ్చి 2 ప్లేట్స్ బిర్యానీ తీసుకొని తినేసి ఇంక అన్ని పార్సల్స్ అయితే తీసుకున్నామండి మేము. పార్సల్స్ అయితే మేము సమోసా, చికెన్ లాలీపప్పు, తర్వాత వచ్చి చికెన్ హలీము, మళ్ళీ వచ్చి ఇంకేమో తీసుకున్నామండి. అదేదో బ్రెడ్ది ఏదో తీసుకున్నాము. బ్రెడ్ది ఎక్కడో మిస్ అయిందండి. అది ఎక్కడ మిస్ అయిందో అర్థం కాలేదు. మా పాప అయితే జ్యూస్ కావాలమ్మా అనింది. అదేనండి రోస్ మిల్క్. మళ్ళీ నాకు వద్దు అని చెప్పేసింది. మళ్ళీ తర్వాత నేను తాగేశాను. నాకు పెద్దగా నచ్చలేదు కానీ వీడియో కోసం తాగాను. మళ్ళీ అయితే చూడండి ఇదంతా స్వీటేనండి.
చూడండి చికెన్ ఎలా గ్రిల్ చేస్తున్నారో. ఇదంతా బ్రెడ్ స్వీట్ అండి. ఇది ఒక్కొక్కటి చూడండి ఇలా ప్యాక్ చేసేసారు. జనాలు అయితే మామూలుగా లేరండి, ఒక రేంజ్లో ఉన్నారనమాట. వీకెండ్స్ అస్సలు పోకూడదు ఇలాంటి చోటుకి. నాకైతే కొంచెం బాగాలేదనిపించిందండి, అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. చికెన్ హలీం స్వీట్గా ఉంటుందన్నారు కానీ స్వీట్గా లేదండి. ఇదైతే చికెన్ లివర్ ఫ్రై అనమాట. అంత ఏం బాగాలేదండి, స్వీట్గా అస్సలు లేదు, ఏదో కొంచెం స్పైసీగా ఉండింది. నాకైతే అంత నచ్చలేదు. ఇవన్నీ చికెన్ ఐటమ్సేనండి, చికెను మటను ఇవే ఐటమ్స్ అనమాట. ఇప్పుడైతే మేమైతే మళ్ళీ రిటర్న్కి స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళడానికి, అంటే బిర్యానీ తినేసాము, అవన్నీ పార్సల్ తీసుకొని స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడైతే ట్రాఫిక్ అంతగా, అంటే మేము వచ్చిన రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళాము. అక్కడైతే కొద్దిగా కొంతసేపు ట్రాఫిక్ ఉన్నింది అంతేగాని మళ్ళీ అయితే ఎక్కువ లేదండి, ట్రాఫిక్ అయితే లేదు. ఇక్కడ మాత్రం కొంచెం స్ట్రక్ అయిపోయాము. ఇక్కడ చూడండి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నింది ట్రాఫిక్. ఇక్కడ మామిడి చెట్లు మామిడికాయలు చాలా ఉన్నాయండి, అందుకే క్లిప్ తీసాను నేను. బాగా కాసున్నాయి మామిడికాయలు. చూడండి ఎంత ట్రాఫిక్, ఆటోలు చూడండి. ఇంకంతా నార్మల్గానే ఉన్నింది, పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. ఇక్కడే ట్రాఫిక్ ఎక్కువ. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకంతా మామూలుగానే ఉన్నిందండి, ట్రాఫిక్ ఎక్కడా లేదు. అమ్మయ్య అనిపించింది. ఇదేదో సేల్ అంటండి, 70% ఆఫర్ అంట. ఇక్కడైతే మేము ఈ చెట్లు బాగున్నాయి కదా అని వీడియో తీసాను. మా పిల్లలు అయితే ఇంకా పడుకోలేదు, మా బాబుకి అయితే నిద్ర వస్తా అన్నట్టు అనిపిస్తుంది. నేనైతే వీడియోలు తీసిందేనండి. యూట్యూబర్స్కి అదే కదండి పని, ఎక్కడ వీడియోలు దొరుకుతాయో ఎక్కడ అప్లోడ్ చేద్దామని ఉన్నాం. ఇప్పుడైతే మా బాబు పడుకునేసాడు. మా పాప అయితే మేల్కొనే ఉంది. ఆ పాప నిద్ర వస్తుంది అని చెప్పింది, పడుకోవద్దు నాన్న అని చెప్పాను. ఆ పాప పడుకుంటే పట్టుకోవడానికి కష్టమవుతుందని కాసేపు మేల్కో జోష్వి అని చెప్పాను. సరే అని అలాగే ఉన్నింది. ఇలా అయితే మేము వీకెండ్ అయితే ఇలా బయటకు వెళ్ళి వచ్చామండి. ఇలా దారిలో ఒక టెంపుల్ కనిపించింటే వీడియో తీసాను. చూడండి చెట్లు. మేము దగ్గరగా వచ్చేసాము ఇంటి దగ్గరికి. ఇంకా కొంచెం ఉందండి, ఇక ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే నైట్ అయిపోతుంది, లైట్స్ చూడండి కొంచెం మబ్బు అయిపోతూ ఉంది. అప్పుడు ఎంత టైము 6:30 అవుతుంది అనుకున్నాను, అప్పుడు 6:30 అవుతుంది. ఇప్పుడైతే టిన్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసామండి, బనిగానహల్లి అని. టిన్ ఫ్యాక్టరీ మెట్రో దగ్గరకు వచ్చేసాము. అమ్మయ్య, టిన్ ఫ్యాక్టరీ వస్తే నాకు అదొక ఆనందం, ఇంకా దగ్గరకు వచ్చేసాము అన్నంత ఫీలింగ్ అనమాట. వచ్చేసాం. ఇప్పుడైతే వచ్చేసామండి దగ్గరికి. అమ్మయ్య, వచ్చేసామండి. ఇక్కడ బెడ్షీట్స్ దొరుకుతాయి రోడ్ సైడు, టెడ్డీ బేర్స్, చైర్లు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది ITI బిగ్ గ్రౌండ్ అండి. ఇప్పుడైతే ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్, వినాయక టెంపుల్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంటి దగ్గరకు వచ్చేసి మా బాబు అయితే ఇప్పుడే లేచాడు. మేమైతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్తూ ఉన్నాము. ఇదే అండి మా హౌసు. మాది కాదులేండి, మా రెంట్ హౌస్. మా హౌస్ అంటే వాళ్ళు కొడతారనమాట, రెంట్ కట్టే వరకే మంది, తర్వాత మంది కాదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.